హరీష్ రావుకు మాట్లాడినటువంటి మాటలు. హరీష్ రావు రాజీనామాకు సిద్ధం, నువ్వు సిద్ధంగా ఉండిగా నువ్వు రిజైన్ లెటరు జేబులో రెడీగా ఉంచుకో. ఇక రోజు తానం చేసినా కానీ అది లెటర్ అయితే జేబులో పెట్టుకొని తిరిగి అంటుండు. వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొస్తా, మోడీ కేసీఆర్ తోడు దొంగలే. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మంచి వ్యక్తే, సికింద్రాబాద్లో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి. మా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం కేసీఆర్కు లేదు. అసెంబ్లీకి రాని బడి దొంగ టీవీ ఛానల్ కూర్చొని ప్రగల్భాలు పాడుతున్నట్ట కేసీఆర్ అన్న మాటలు ఇవన్నీ రేవంత్ అన్న. వరంగల్ సికింద్రాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ కడియం కావ్య కడియం శ్రీహరిని ఒడగొట్టుర్రా. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే తప్పు అట్లా. ఎందుకంటే ప్రజలు ఏమంటారు, ఏంది ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమవుతుందనే ఆలోచన ఉండాలి. నిన్నగాక మొన్న హరీష్ రావు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తావా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా మాటిస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడి నుంచి ఉదరించిన భూమి తిరగబడ్డ 15 ఆగస్టులోగా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నావు కదా, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడుతా బిడ్డ, నీ మామలాగా మాట తప్పొద్దు. తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో అనుకున్నవద్దు. మాటలతో మోసం చేయొచ్చునని అనుకుంటున్నావేమో కానీ అవేం కుదరదు. 15 ఆగస్టు నాడు నీ సంగతి తెలుస్తా అని వరంగల్ సభలో సీఎం రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు. హరీష్ రావుకు దమ్ము ధైర్యం ఉంటే, హరీష్ రావు కనుక 6 అడుగుల బుల్లెట్టే అనుకుంటే, హరీష్ రావు కనుక సిద్దిపేట టైగరే అనుకుంటే, నిజంగా రైతు రుణమాఫీ గనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తే 15 ఆగస్టు లోపు రాజీనామా చేస్తాడా చేయడా చూడాల్సిందే. చేస్తా నీ పదవితో నాకెందుకు, సిద్దిపేట ప్రజలు ముఖ్యమో, నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలే ముఖ్యం అనుకున్నట్టయితే చేస్తాడు. ఏదో మీదికి మాట్లాడతామే, దున్య మాట్లాడతాం, నీ ఇవన్నీ అవుతాయంటే రాజీనామా చేయడు. ఇంకొకటి, ఇచ్చిన 6 గ్యారంటీలే అమలు చేసి పడేసినాం, ఇక ఇదెంతనే అనే ఫీలింగ్లు ఉంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా 15 ఆగస్టు లోపు చేయాలి, ఈ 6 గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేయాలి. కాకపోతే ఈ మాటల యుద్ధం పెట్టుకొని మాగో ఎంపీ క్యాండిడేట్లని, కాంగ్రెస్ క్యాండిడేట్లని గెలిపించుకునేటువంటి దిశగా వీళ్ళు ఆడుతున్న నాటకం అంతా కూడా 15 ఆగస్టులోగా బయటపడాలి, మొత్తం బయటపడాలి. స్వాతంత్రం వచ్చిందిగా అని చెప్పి ఆ రోజు జరుపుకుంటున్నటువంటి రోజు వీళ్ళు అబద్ధాలు మాట్లాడిరా. వీళ్ళిద్దరూ రాజకీయంగా వీళ్ళను ఒకరినొకరు విమర్శించుకొని ప్రజలని పిచ్చోళ్ళని చేయనీకి చూస్తున్నటువంటి ప్రయత్నమా.